బాణుడి ప్రతాపంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు విలువిలలాడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఒక పక్క 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండ, మరో పక్క ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలు ఎండవేడికి తట్టుకోలేక బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఎండల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అతలాకుతం అవుతున్నారని చెప్పుకోవచ్చు. గడిచిన 10 రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు తీవ్ర ఎండ దెబ్బకు గురవుతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఈ విధంగా చూసుకుంటే కనుక గడిచిన 10 రోజుల నుంచి ఎండ ప్రభావం తీవ్రంగా ఉండడంతో ప్రజలు మధ్యాహ్నం 12 అయితే కనుక ఇంటి బారిన పడుతున్నారు ప్రతి ఒక్కరు. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ఉదయం 7 గంటల వరకు ఉష్ణోగ్రతలు చల్లగా ఉన్న ప్రజలు ఆ సమయంలో వారి పనులు ముగించుకుని ఉంటున్నారు. అయితే ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ ప్రతిరోజు 12 గంటలు అది 10 గంటల తర్వాత ఎండ తీవ్రత దాని ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే దీంతోపాటు ఉక్కపోత, వడగాల్పులు, ఎండ దెబ్బ ప్రభావానికి ప్రజలు బయటికి రావాలన్నా సరే భయపడుతున్నారు. అయితే ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటేనే కనుక ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి నెలకొంది. మనం చూసుకుంటున్నాం కనుక ఇప్పుడు ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అదే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, ఎండ తీవ్రతకు గురి కావద్దు, వడగాల్పులకు గురి కావద్దని చెప్పి ఇటు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. అదేవిధంగా ప్రతి చోట ప్రతి గల్లీలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇటు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులే కానీ ప్రజలకు కానీ ఇటు స్వచ్ఛంద సంస్థలకు కానీ పిలుపునివ్వడంతో ప్రతి చోట ఈ స్వచ్ఛ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకుంటే అక్కడ ఏలూరు నడిబొడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ వద్ద ఈ స్వచ్ఛ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విధంగా చూసుకుంటే మనం ప్రజలు మాత్రం ఈ చల్లదనాన్ని కోరుకోవడానికి సోడాలు కానీ కూల్ డ్రింకులు కానీ అదేవిధంగా చలివేంద్రాల వద్ద బారులు తిరుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ చలివేంద్రం దగ్గర. సార్, ఇప్పుడు ఈ ఎండ తీవ్రతను మీరు చూస్తున్నారు. ఈ ఎండ తీవ్రత ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఉంది, అసలు మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? సార్, ఈ సంవత్సరం ఎండలో చాలా దారుణంగా ఉన్నాయండి. బయటికి రావాలంటే కళ్ళు తిరిగి పరిస్థితి ఉందన్నమాట. బయటకు వస్తే నీరసం వచ్చేస్తుందండి. మేము తిరగలేకపోతున్నాం అన్నమాట. ఎందుకంటే యుక్త వయసులో ఉన్న మేమే పరిస్థితి ఎలా ఉందంటే మరి నడి వయసు ఉన్న పెద్ద వయసు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే గవర్నమెంట్ ఆదేశించిన ప్రకారం క్యాప్ పెట్టుకోమంటున్నారు. తర్వాత బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా కాటన్ దుస్తులు వాడమంటున్నారు. ఎక్కడైనా సరే సీతాఫలాలు తాగమని చెప్తున్నారు. కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాగ వాటర్ బయట మన ఎమ్మెల్యే చంటి గారు ఆదేశాల ప్రకారం ఇలాగా ఎక్కడికక్కడ చలివేంద్రాలు పెట్టడం కూడా మేము అందరూ చాలా ఆనందపడుతున్నామండి. నిజంగా ఈ ఎండ వేడికి తట్టుకోవాలని చాలా భయ పరిస్థితి ఉందండి. చాలా దారుణం అనమాట. ఎందుకంటే ఒక్కపోతలో మేము భరించలేకపోతున్నాం. అయితే మనం చూసుకుంటే కనుక ఈ ఎండ తీవ్రత గత ఏడాది పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంది? అసలు మీరు ఈ పనులకు బయటికి రావడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? లేకపోతే ఈ ఎండ తీవ్రతని మీరు తట్టుకోవడానికి బయటికి రావాలంటే ఏమేమి మీరు వినియోగిస్తున్నారు? సార్, ఒక్కటండి, బయటకు వచ్చినప్పుడు క్యాప్ పెట్టుకోవాల్సి వస్తుందండి. ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలంటే అంత త్వరగా వెళ్ళిపోతున్నామండి. బయట తిరిగే పరిస్థితి లేదండి. ఎందుకంటే బయటకు వస్తుంటే తెలియకుండానే ఒక రకమైన నీరసం వస్తుందండి. ఎందుకంటే ఈ ఒకసారి ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం వల్ల చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మెయిన్ శ్వాస తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ చూసినా సరే పొల్యూషన్ ఎక్కువైపోయిందండి. ముఖ్యంగా చెట్లు తక్కువైపోయినాయి. ఎక్కడెక్కడ పొల్యూషన్ బాగా పెరిగిపోయి అందులో ఈ గ్యాస్ వినియోగం కూడా తగ్గుతాం వల్ల కూడా మెయిన్ ఎక్కడెక్కడ పొలాలు వాడటం వల్ల కూడా చెట్లు కూడా నరికేయటం వల్ల కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఓజోన్ పొర అప్పట్లో ఏదో ఇదైందని చెప్పి అది కూడా సన్ రైజెస్ కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి వివిధ కారణాలు చెప్తున్నాను. కానీ బయటకు వస్తే మటుకి చాలా చాలా జాగ్రత్తలు తీసుకుని రావాలండి. ఖాళీగా ఉన్న సమయంలో ఈవినింగ్ టైంలో ఏమైనా పనులు చేసుకోవాలి తప్ప ఇలా మధ్యాహ్నం పూట కానీ బాగా ఎండకున్న టైంలో మటుకు బయటకు రాకుండా ఉండటం చాలా ఉత్తమమైన పద్ధతి నేను కోరుకుంటున్నాను. అయితే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఫ్రూట్ జ్యూస్లు అమ్మే కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అయితే ఉదయం 9 గంటలు అయితే కనుక 30 సెంటీగ్రేడ్ దాడిపోతుంది. అదేవిధంగా మధ్యాహ్నం అయ్యేటప్పటికి 40 నుంచి 45 సెంటీమీటర్ల వరకే ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఇక్కడ జ్యూస్ అమ్మే ఒక వ్యాపారి ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఈ సమ్మర్లో ఈ వ్యాపారం మీకు ఎలా సాగుతుంది, ఏంటి? అంటే కరెక్ట్గా సాగే టైంలో సార్ చలివేంద్రాలు అవి ఎక్కువైపోయినాయండి. వ్యాపారాలు ఆటోమేటిక్గా లాస్ అయిపోయినాయి. అయితే వ్యాపారాలు లాస్ అయినాయి అంటున్నారు కదా. ఇప్పుడు ఈ ఫ్రూట్ జ్యూస్ మీద ప్రజలు ఎక్కువగా
ఇష్టపడుతున్నారు. అయితే ఈ వ్యాపారం గతంలో చూసుకుంటే ఈ వ్యాపారం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్, బాగానే ఉన్నాయి. గతంలో చూసుకుంటే ఈ సంవత్సరం ప్రజలు బాగా దృష్టి పెట్టారు. ఫ్రూట్ జ్యూసుల మీద, సోడా బొండాల మీద బాగా అవగాహన పెట్టారు సార్. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇటు చూస్తే కనుక ప్రజలు ఎక్కువ శాతం వాళ్ళ దాహాదిని తీర్చుకోవడానికి ఇటు కొబ్బరి బండాలు కానీ, ఇటు ఫ్రూట్ జ్యూసులు కానీ, అటు సోడాలు కానీ వీళ్ళంతా తాగి వారి ఉపశమనం పొందుతున్నారు. అయితే ఈ ఉష్ణోగ్రతలు తగ్గే వరకు ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని చెప్పి ఇటు ప్రభుత్వం కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ ప్రజలకు చెప్పడం జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే కనుక ఈ ఏలూరు నగరంలో ఉదయం 10 గంటలైతే కనుక ఈ ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువైపోతుంది. ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువ అవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి.